హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చరణ్ తర్వాతి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో అభిమానుల్లో ఉంది. ఎంతో కాలంగా ఆ రోజు కోసం డైరెక్టర్ సానా బుచ్చిబాబు కూడా వెయిట్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. నవంబర్ వచ్చేసింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది లేనట్టేనని అందరూ భావించారు. నెక్స్ట్ ఇయర్లో RC16 స్టార్ట్ అవుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ మైసూర్లో ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజమేనని డైరెక్టర్ బుచ్చిబాబు శుక్రవారం అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు మైసూర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలిపారు. మైసూర్లోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ సినిమా కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది ఎంతో ముఖ్యమైన రోజు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి అంటూ ఎంతో ఎమోషనల్గా ట్వీట్ చేశారు బుచ్చిబాబు. అంతేకాదు సినిమాకి సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకొని చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ముందు ఆయన దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. అనుకోకుండా బయటికి వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ని ఫోటోస్ను షేర్ చేస్తున్నారు అభిమానులు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇప్పటికే మైసూరు చేరుకున్నారు. మొదటి స్కెడ్యూల్ చరణ్తోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. సినిమాలోని ప్రధాన తారాగణం అంతా ఈ స్కెడ్యూల్లో ఉంటారు. ఈ సినిమాలో జగపతి బాబు ఓ ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ స్కెడ్యూల్స్లో ఆయనకి సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కెడ్యూల్స్లో జాన్వీ పాల్గొనే అవకాశం లేదట. ప్రస్తుతం బాలీవుడ్లో షూటింగ్స్తో బిజీగా ఉన్న జాన్వీ రెండో స్కెడ్యూల్లో RC16 సెట్స్కి వచ్చే అవకాశం ఉంది. దేవరా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన జాన్వీ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది.